సార్ ఇప్పుడు మీరు హీరోయిన్ గారు 8 years నుంచి లవ్ చేసుకున్నారు. అవన్నీ తీసేసాము. తిరగడము, సినిమాలకి వెళ్ళడము, పార్టీకి వెళ్ళడము అన్ని సినిమాకి తీసాము. ఇప్పుడు క్లైమాక్స్ లాస్ట్ లో అమ్మాయి మిమ్మల్ని ఒక చోట కలవడానికి వస్తారు. ఆ సీన్ తీద్దాం సార్. ఓకేనా? పొజిషన్కి వెళ్ళండి. ఇద్దరిది 2 షాట్ పెట్టుకోండి. ఓకేనా? ఓకే. మీరు స్కూటీ వేసుకుని రండి. అక్కడ ఎర్రది ఉంది కదా, అక్కడికి వచ్చి ఆగిన తర్వాత దిగరండి. ఓకే 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 ఓకే. కెమెరా యాక్షన్. రండి రండి, దిగండి దిగండి. మీరు చూడండి, అమ్మాయి వచ్చింది క్యాజువల్గా. ఎందుకు వచ్చింది అన్నట్టు. ఎందుకు వచ్చిందో మీకు తెలియదు. దగ్గర రండి. బ్యాగ్లో నుంచి ఏదో తీస్తుంది. మీకు ఏంటో తీస్తుంది అన్న టైప్లో చూడండి సార్. మీరు పెళ్లి కార్డు తీసింది. చిన్న షాక్ అండి, చిన్న షాక్. పెళ్లి కార్డు తీసి మీ చేతిలో పెట్టింది. ఇది నా పెళ్లి కార్డు, పెళ్లికి నువ్వు రాకు. మీరు నవ్వండి సార్. నీకు ఎందుకు వస్తాను పెళ్ళికి? ఆ టెన్షన్ ఏం పడుకో. సరే సార్. అంటే ఆ రోజు ఏదో ఒక మూవీకి వెళ్ళిపో, ఫ్రెండ్స్ రూమ్లో ఉండు, నాకు గురించి అస్సలు ఆలోచించుకో, నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకుని యూఎస్కి వెళ్ళిపో. ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వండి సార్. ఓకే ఓకే. మీరు వెళ్ళిపోండి. మీరు ఒకసారి వెనక్కి తిరిగి మళ్ళీ రండి. ఒకసారి లాస్ట్లో హక్ చేసుకోవాలని నవ్వండి సార్, గట్టిగా నవ్వండి. అందుకే సీరియల్స్ చూడదని చెప్పారు. సీరియల్స్ చూస్తే ఇలాగే ఉంటుంది. నువ్వు అసలు ఫీల్ అవ్వద్దు. నువ్వు మరీ ఏంటి, నువ్వు నువ్వు వెళ్ళిపో. నేను హ్యాపీగా ఉంటాను. వెళ్ళు. బాయ్ 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 బాయ్. వెళ్ళండి. కార్డు ఓపెన్ చేయండి సార్. చూడండి, చదవండి. ముహూర్తం. కళ్ళు మసలు మారుతున్నాయి సార్. కళ్ళు మసలయ్యాయి. 2 చుక్కలు ఒక పెళ్లి కార్డు మీద పడ్డాయి. కన్నీటి చుక్కలు సార్ అవి. ఏం అర్థం అవ్వలేదండి మీకు? ఏం అర్థం అవ్వట్లేదండి మీకు? ఏడుపు వస్తుందండి. గుండంతా ఏంటి తెలియదు సార్. మీ క్యారెక్టర్ కాదు అది, కానీ ఏదో అవుతుంది. గుండంతా పిండి స్లీట్ అయిపోతుందండి. కళ్ళల్లో కనపడినండి, కళ్ళలో అన్న క్లోజ్ కన్నా. ఏదో దూరం అయిపోతుందని బాధ. ఏదైపోతుంది, గబరగా ఉందండి. మీకు అర్థమవుతుంది. ఇప్పుడు లేదండి ఈ ఫీలింగ్ మీకు. ఏడుస్తారండి, గుండె పగిలిపోతుందండి. ఎన్ని సంవత్సరాలు శ్రీనమ్మాయి ఒకసారి తెలిసిపోతుందండి. పగిలిపోతుందండి. ఏడుస్తున్నారండి. ఒకటి నిలబడి పైకి చూడండి సార్, పైకి. మీ నాన్నగారు మాటలు గుర్తొస్తున్నాయండి. రే, తల్లి, చెల్లి, తమ్ముడు, నేను ఎప్పుడు పట్టించుకోలేదురా. నువ్వు ఎప్పుడు దానాన్ని కలిసి అది నీకు హ్యాండ్ ఇచ్చిన తర్వాత మా బాధ నీకు తెలుస్తుంది. ఎంతమంది తిట్టిన మాటలు గుర్తొస్తున్నాయండి. అమ్మ, తమ్ముడు, చెల్లి, నాన్న గుర్తొస్తున్నారండి. ఫ్రెండ్స్ తోటి రైతు తనది పడదరా, ఇంటికి రా, దాని గురించి జీవితం పాటిస్తుంటామంటే మీరు నన్ను కొట్టి చీయని వదిలేశారండి. అది మాటలు గుర్తొస్తున్నాయండి. గుండె పగిలిన ఏడవండి. కటే